పిల్లోని చెక్ చేయండి, అసలు ఏ లెవెల్లో ఉన్నాడు, వాడికి అసలు A+B² వచ్చా లేదా, 1/2 + 3/4 వచ్చా లేదా, అసలు ఇన్ఫినిటీస్ ఎక్కడ ఉంటాయి, 1/0 అంటే ఏంటి, 0/0 అంటే ఏంటి, ఇవేమి పారామీటర్స్ చేయకుండా నేను సమ్ ఎక్స్పర్ట్స్ని ఎవరో వచ్చారు, ఐఐటీలో జాయిన్ అయితే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది, మీకా వాళ్ళకా? వాళ్ళకి బాగుంటుంది, మీకు కాదు. మాకు ఐఐటీలో మా అబ్బాయిని జాయిన్ చేసామండి. ఐఐటీలో ఎక్కడ జాయిన్ చేసావు, ఎవరికి వచ్చే డబ్బులు, ఐఐటీ అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి ఐఐటీలు, ఏ సీట్స్, చాలా మందికి తెలియదు. ఇదేం తెలియకుండా మీరు అందులో ఎందుకు జాయిన్ చేస్తారు? వెల్కమ్ టు డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సుభాష్ గారు, ఎడ్యుకేషన్ మెంటర్, అట్ ది సేమ్ టైం ఐఐటి ఫ్యాకల్టీ. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఐఐటి, ఎన్ఐటి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? దిస్ ఇస్ సుభాష్ అండి, మ్యాథ్స్ ఫ్యాకల్టీ అలాంగ్ విత్ దట్ ఐఎమ్ అన్ ఎడ్యుకేషనల్ మెంటర్. అసలు లోగడ కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇందులోని. అసలు ఐఐటి అంటే ఏంటి, ఎన్ఐటి అంటే ఏంటి, ఎంసెట్, దీంట్లో మనం ఏది చూసుకోవాలన్నది చూస్ చేసుకోవాలన్నది తెలియాలన్నమాట. అసలు ఎన్ఐటీనా ఐఐటీనా అనే సందిగ్ధంలో ఉంటారు చాలామంది కూడా. అది ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి మీరు. ఎందుకంటే ఎన్ఐటి వేరు, ఐఐటి వేరు, ఎంసెట్ వేరు. చాలా కాలేజ్లు ఏం చెప్తాయంటే, ఎవరైనా సమ్ ఎక్స్ కాలేజెస్ ఏం చెప్తాయంటే, మీరు ఐఐటి ప్రిపేర్ అవుతున్నారు కదా, కంపల్సరీగా మీకు ఎంసెట్ ర్యాంక్ వచ్చేస్తుందని చెప్తారు. ఐఐటి ప్రిపరేషన్ వేరు, ఎన్ఐటి ప్రిపరేషన్ వేరు, ఎంసెట్ ప్రిపరేషన్ వేరు. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో, ఈ వీడియో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, లాస్ట్ దాకా చూడండి దయచేసి. ఇది ఎందుకంటే I have the 21 years of experience in teaching. I started my career in 2003, Nalanda College in Kakinada. After that I came to Hyderabad in 2005. I worked in some ex-colleges. We only wrote the schedules in the premier institutes only. Okay. But along with my experience of 21 years of experience in teaching, నేను ఫౌండ్ చేసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. పిల్లల్లో ఏంటంటే ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైం ఉంది మేడం. జనవరిలో ఒక స్లాట్ ఉంటుంది, తర్వాత ఏప్రిల్లో ఒక స్లాట్ ఉంటుంది. ఈ స్లాట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ రాసాం, సెకండ్ ఇయర్ కూడా కొన్ని ఎగ్జామ్స్ రాసాం. చాలామందికి ఫస్ట్ ఇయర్లో కూడా 960, 980, 990 అట్లా వచ్చాయి. కానీ వాళ్ళకి ఎంసెట్ ర్యాంక్ వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలాగే ఐఐటి ర్యాంక్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు అనేది మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఫిక్స్ అయ్యి ఆ మార్క్స్ని బట్టి మీరు చూస్ చేసుకోండి, మీరు ఐఐటికి వెళ్దాం అనుకుంటున్నారా, ఎన్ఐటికి వెళ్దాం అనుకుంటున్నారా, ఎంసెట్కి వెళ్దాం అనుకుంటున్నారా. ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. ఎందుకంటే కాలేజ్లో ఏంటంటే నేను సమ్ ఎక్స్ లెక్చరర్, సమ్ ఎక్స్ కాలేజ్, నేను ఈరోజు చెప్తానమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 10 ప్రిపేర్ అవున్నాను, దాంట్లోనే ఎగ్జామ్ పెడతాం. అందుకని మీకు ర్యాంక్ ఎలా కంపేర్ చేసుకుంటారంటే, మీ కాలేజ్లో మీ ర్యాంక్ చూసుకుంటారు. అట్లాగే లేకపోతే హైదరాబాద్లో మీ ర్యాంక్ వస్తుంది, కానీ మీరు రాసి ఎగ్జామ్ హోల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. అది రాసి వాళ్ళు 14 lakhs పీపుల్ విల్ రైట్. అట్ ద టైమ్ ఇక్కడ ఓసీ, జనరల్ అండ్ నాన్ జనరల్ కేటగిరీస్ ఉంటాయి. అందులో మీరు జనరల్లో ఉన్నారా, నాన్ జనరల్లో ఉన్నారా చూసుకోవాలి. జనరల్లో ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాన్ జనరల్లో ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి మీకు కంపల్సరీగా తెలియాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ వెదర్ ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద ఐఐటి మెయిన్స్ ఆర్ అడ్వాన్స్. ఈ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను అంతకుముందు కూడా చెప్పున్నాను గత లోగడ వీడియోస్లో. ఇప్పుడు మీరు లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే ఉన్న ఎగ్జామ్ టైం ఓన్లీ 2 months ఉంది. జనవరిలో మీరు ఎగ్జామ్ రాస్తున్నారనుకుంటే నవంబర్, డిసెంబర్ హార్డ్లీ 70 to 80 days ఉన్నాయి. ఈ 80 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు మ్యాథ్స్లో చాలా బాగా చేస్తారు, లేదంటే మీరు ఫిజిక్స్లో చాలా బాగా చేస్తారు, లేదా కెమిస్ట్రీలో, మీరు చూస్ చేసుకోండి. ఇన్ దిస్ 3 యు ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ ద మ్యాథ్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. చాలామంది పిల్లల్లో ఏంటంటే being a maths lecturer, I am also say that they feel that physics is tough subject. ఎందుకంటే అక్కడ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కెమిస్ట్రీ ఒక్కొక్కసారి టఫ్గా ఫీల్ అవుతారు. కానీ అందుకు మీరు చూస్ చేసుకోవాలి, వెదర్ యు ఆర్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ ద మ్యాథ్స్, యూ స్టార్ట్ విత్ మ్యాథ్స్. ఆ ప్రిపరేషన్ చూసుకోవాలి. మీరు కాలేజ్లో ఎప్పుడు కూడా టాప్లో వస్తూ ఉంటారు, కానీ మీ ఎంసెట్ ర్యాంక్ వచ్చేటప్పటికి కొన్ని వేలల్లో ఉంటుంది. అట్లాగే మీరు ఐఐటి ర్యాంక్ వచ్చేటప్పటికి కొన్ని లక్షల్లోకి మారిపోతుంది. ఎందుకు మారిపోతుందంటే కాలేజ్ వాళ్ళు ఒక షెడ్యూల్ ఇస్తారు, దాంతోపాటు మనం చెక్ చేసుకోవాలి ఎందులో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. మనకి ప్రీవియస్ 2 years నుంచి మీరు ఒక ఎగ్జామ్స్ రాశారు కాబట్టి మీ ఎగ్జామ్స్లో మీరు చూసుకోవాలి మార్క్స్ ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వస్తున్నాయి, ఫిజిక్స్లో ఎన్ని వస్తున్నాయి, కెమిస్ట్రీలో ఎన్ని వస్తున్నాయి, అసలు వేరే కాలేజ్తో ఎలా ఉంది మన రిజల్ట్ అని చూసుకుని ముందు మీరు ఫిక్స్ అయిపోండి. అంటే నేను రాయవలసింది ఐఐటీనా,
ఐఐటి అడ్వాన్సే రాయాలా, ఐఐటి కాకపోతే ఎన్ఐటీలో ప్రిపేర్ అవ్వాలంటే ఎలాగా, ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా, 3 కూడా డిఫరెంట్ మెథడ్స్ మేడం. ఎలా అంటే మీకు ఎంసెట్ వచ్చేటప్పటికి కొద్దిగా నార్మల్గానే ఉంటుంది, ఐఐటి మెయిన్స్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 2 కాన్సెప్ట్ ఇస్తారు. ఎంసెట్లో ఏంటంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్ ఇస్తారు, ఇంకో చిన్న ట్విస్ట్ ఉంటుంది అనమాట సమ్లో. ఐఐటి మెయిన్స్కి వచ్చేటప్పటికి 2-3 కాన్సెప్ట్స్ ఇస్తారు, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాం అని చూసుకోండి. లేదు అడ్వాన్స్కే ప్రిపేర్ అవ్వగలను నేను, ఐ హ్యావ్ మై ఓన్ కాన్ఫిడెన్స్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే అడ్వాన్సే ప్రిపేర్ అవ్వండి. కానీ డోంట్ టేక్ రిస్క్. ఇప్పుడు మీకు 2 సార్లు స్లాట్ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మీరు ఐఐటి అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోయారు అనుకోండి, మీకు మార్కులు రాలేదు, అప్పుడు మళ్ళీ మీరు అగైన్ గో ఫర్ ద మళ్ళీ దీనికే రావాల్సి వస్తుంది. లేదు నేను ఐఐటిఏ ప్రిపేర్ అవుతాను, ఎంసెట్ కాదని మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, దానివల్ల మీకే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని థౌజండ్స్, ఒక 40,000 మందికి పైగా టీచ్ చేసి ఉంటాను. ఇప్పుడు సమ్ స్టూడెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు she is the topper in that school only, but she got 9.4 like that only, but he was joined in some ex college IIT advanced. He won't get the rank in the IIT and MSET also. According to my experience, she will get the rank in exactly in MSET. ఆమె నాలెడ్జ్ ఎంసెట్కి సూట్ అవుతుంది. అక్కడ మీకు ఎల్లుంటే ఆమె కనుక ఎంసెట్ చూస్ చేసుకుని ఉంటే షీ విల్ గెట్ ద ర్యాంక్ ఇన్ బిలో 10,000. బట్ షీ ఆఫ్ ద కాలేజ్ ఏం చెప్తారంటే మీరు ఐఐటికి ప్రిపేర్ అవ్వండి, ఐఐటికి ప్రిపేర్ అవ్వండి. ఐఐటికి ప్రిపేర్ అవ్వాలంటే మన నాలెడ్జ్ ఉండాలి అక్కడ దాకా. మనకి A+B³ తెలీదు, A+B² తెలీదు, ఎల్సిఎమ్స్ రావు, అసలు ఆల్జిబ్రా అంటే తెలీదు. హౌ యూ కెన్ డూ దట్ థింగ్స్? ఐఐటికి ప్రిపేర్ అవ్వాలంటే యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ కాన్సెప్ట్ అప్లయింగ్. ఐఐటి కాన్సెప్ట్ అప్లై చేయకూడదు ఉండాలి. అది మీరు డిసైడ్ అయిపోవాలి ఇప్పటికే, నేను ఐఐటి అడ్వాన్సా లేకపోతే ఐఐటి మెయిన్సా ఎంసెట్ అనేది. ఇప్పుడు కూడా డిసైడ్ అవ్వకపోతే మీరు దేనికి కూడా క్వాలిఫై కాలేరు. మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా మీరు ఎంసెట్కి ఐఐటికి కాక ఎంసెట్కి కాక వేస్ట్ అయిపోతాయి మీ డబ్బులన్నీ కూడా. అంటే మనీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, బట్ కెరీర్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఏజ్. యూ వోంట్ గెట్ ఆఫ్టర్ దట్, యూ వోంట్, మీరు తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు రిపెంట్ అయినా, మీరు పశ్చాత్తాపడినా దాన్ని ఏం చేయలేము మనం. కాబట్టి మీరు దానికి ముందు చూస్ చేసుకోండి. చూస్ చేసుకుని నా యొక్క ఎబిలిటీ ఎందులో ఉంది, నేను దేనికి ప్రిపేర్ అవ్వగలుగుతాను అనేది ముందు మీరు ఫిక్స్ అయిపోవాలన్నమాట. లోగడ మీరు ఎగ్జామ్స్ రాశారు, ఫస్ట్ ఇయర్ దాకా ఒక ఐపీ ఎగ్జామ్ రాశారు, అందులో 960 970 వచ్చింది, కానీ మీకు ఆబ్జెక్టివ్లో మార్క్స్ రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు చూస్ చేసుకోండి, ఎంసెటే నాకు తగిన ఎగ్జాము అని ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి. లేదు నాకు మార్క్స్ చాలా బాగా వస్తున్నాయి, నేను ఐఐటీలో కూడా చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నాను, దెన్ యూ కెన్ గో ఫర్ ద ఐఐటి. కానీ మీరు ఎలా కంపేర్ చేసుకోవాలంటే మీ కాలేజ్ ఇచ్చిన మార్కులతో కాదు. సమ్ ఎక్స్ కాలేజ్లో మీ ఫ్రెండ్ ఉన్నారు, మీరు ఒక ఎక్స్ కాలేజ్లో చదువుతున్నారు, ఇంకొకళ్ళు వై కాలేజ్లో చదువుతున్నారు, ఇంకొకళ్ళు జెడ్ కాలేజ్ చదువుతున్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకోండి మీ ర్యాంక్ ఎక్కడుందన్నది. ఇక్కడ కాలేజీలు ఏంటంటే నేను చెప్పినవే ఇస్తాను, మీరు అవే రాస్తారు, కాబట్టి మీకు ర్యాంక్ వచ్చేస్తుంది. మన కాలేజీలో మీరు ఎక్స్ అయితే ఏ కాలేజీలో ఉన్నారు, మీరు ఎక్స్లో టాప్ ఉంటారు, కానీ వైలో పేపర్ ఇస్తే మీరు చేయలేరు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళ మెథడాలజీ వేరు, వీళ్ళ మెథడాలజీ వేరు, సమ్ ఎక్స్ మెథడాలజీ వేరు. మెయిన్గా మనం షెడ్యూల్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. షెడ్యూల్ ఎలా ఉండాలి సార్? అంటే షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్? అంటే అండి, షెడ్యూల్ అన్నది ప్రతి కాలేజు ఒక రకమైన ప్యాటర్న్లో వెళ్తుందండి. అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తారు, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తారు, కానీ యూ మస్ట్ హ్యావ్ ద ఓన్ స్కెడ్యూల్. మీకు ఒక స్కెడ్యూల్ ఉండాలి. మనం ఎలాగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్? అది ఎలా అంటే అండి, ఇప్పుడు మీరు ఫిజిక్స్లో బాగా చేస్తున్నారు, అప్పుడు మీరు ఫిజిక్స్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు, అది లాస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ అండ్ దే వర్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దే వోంట్ డూ ద మ్యాథ్స్. వాళ్ళకి అంత మ్యాథ్స్లో అంత రాదు. ఇక్కడ స్టేట్ సిలబస్లోకి వచ్చేటప్పటికి మ్యాథ్స్ చాలా బాగా చేయగలుగుతారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అంత అలా చేయలేకపోతారు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ మెథడాలజీ అంత డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇండియాలో సిలబస్ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ మీకు చెప్పిన విధంగా. అయితే ఇప్పుడు ఈ సిలబస్లు ఎలా ఉంటాయి ఏంటనేది మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు, కాబట్టి మీరు ఫిక్స్ అయిపోండి, నాకు ఈ చాప్టర్స్లో నేను వెరీ మచ్ పెర్ఫెక్ట్, అంతే. ఇంకా డిఫికల్ట్గా ఉన్నవి ప్రిపేర్ అవ్వకండి. మీకున్నది 80 రోజులు, 80 రోజుల్లో నేను మ్యాథ్స్లో ఈ చాప్టర్స్ వచ్చు, ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ వచ్చు, కెమిస్ట్రీలో ఈ చాప్టర్స్ వచ్చు. ఈ 80 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని చూసుకోండి. కాలేజీలకు షెడ్యూల్ ఉంది, వాళ్ళు రాస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి చెప్తారు కొన్ని లెసన్స్, ఒక్కొక్కసారి చెప్పరు. అంటే డిపెండ్స్ అపాన్ దే కాలేజ్. ఒక్కొక్కసారి సార్ రాకపోతే స్కిప్ చేసేస్తారు. ఆ స్కిప్ చేసిన టాపిక్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ వెయిటేజ్ మీరు చూసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు సర్కిల్స్ ఉంది మేడం, ఆ
ఆ సర్కిల్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది, తర్వాత ఇంటిగ్రేషన్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఆ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. కానీ మీకు ఇంటిగ్రేషన్ రాదు, డోంట్ టచ్ ఇట్. మీకు ఏదైతే పర్ఫెక్ట్గా ఉన్నారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆ చాప్టర్సే చూస్ చేసుకుని మనకి ఎగ్జామ్ టైమింగ్ చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే 180 minutes. మనకు వచ్చిన క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికి మీకు 2 minutes చేయగలుగుతున్నారు. ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు స్కూల్లో, కాలేజ్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు టైమర్ పెట్టుకోండి. టైమర్ పెట్టుకుని ఒక క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, నాకు పలానా ఫిజిక్స్ కంప్లీట్ చేయడానికి ఇంత టైం పట్టింది, మ్యాథ్స్ కంప్లీట్ చేయడానికి ఇంత టైం పట్టింది, కెమిస్ట్రీ కంప్లీట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ డౌన్ దట్. మీరు ఫిజిక్స్లోకి ఎంత టైం పట్టింది, మ్యాథ్స్లో ఎంత టైం పట్టింది, కెమిస్ట్రీ ఎంత టైం పట్టింది. ఈ 80 minutesని డివైడ్ చేసుకోండి 60 కింద. ఎక్కడ టైం ఎక్కువ పడుతుంది, ఎక్కడ లాగింగ్ ఎక్కువ అవుతుంది అని చూసుకుని మీరు ఏం చేసుకోవాలంటే కట్ షార్ట్ చేసుకోవాలి. ఆ డిఫికల్ట్ అయిన టాపిక్స్ని వదిలేసి మనకు వచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్నే మోస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఓన్లీ. మీరు ఆల్జీబ్రా చాలా బాగా చేయగలుగుతారు. ఆల్జీబ్రాలోనే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి. యూ మస్ట్ వెరీ మచ్ పర్ఫెక్ట్ ఇన్ దట్ ఆల్జీబ్రా. ఎప్పుడైతే మీరు ఆల్జీబ్రాలో పర్ఫెక్ట్ అయిపోతారో అప్పుడు మీకు ఆల్జీబ్రాలో ఉన్న మార్క్స్ అన్నీ వచ్చేస్తాయి. మీకు ఇంటిగ్రేషన్ రాదు, టఫ్గా ఫీల్ అవుతున్నారు, దాన్ని వదిలేయండి. ఎందుకంటే మీకు టైం లేదు. మీరు ఎలా అంటే మీకున్న 80 రోజుల్ని మీరు షెడ్యూల్ వేసుకోవాలి. కాలేజ్ షెడ్యూల్తో ఫాలో అవ్వండి, కాదంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం యూ కెన్ కంపేర్ విత్ ది అనదర్ కాలేజ్ ఆల్సో. ఇప్పుడు ఏదో ఒక సమ్ కాలేజ్ ఉంది, ఢిల్లీ కాలేజ్ ఉంది, లేకపోతే ఏదో కాలేజ్ ఉంది, రాజస్థాన్ కాలేజ్ ఉంది, ఏదో కాలేజ్ ఉంది. అక్కడ కాలేజ్లో పిల్లలకి మార్క్స్ ఎలా వస్తున్నాయి, మన కాలేజీలో పిల్లలకి ఎలా వస్తున్నాయి, ఆ మార్క్స్ చూసుకోండి. ఆ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో చూసుకున్నప్పుడు లాస్ట్ 4 years దాకా వెళ్ళండి. మీరు ఐఐటి రాస్తున్నారు, లాస్ట్ 4 years ఏమి ఇచ్చారు, పేపర్స్ ఎలా ఇస్తున్నారు, అది మీరు టైం పెట్టుకుని చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా నాకు మ్యాథ్స్లో ఇంత టైం పట్టింది, ఫిజిక్స్లో ఇంత టైం పట్టింది, కెమిస్ట్రీలో ఇంత టైం పట్టింది, అది టైం నోట్ చేసుకోండి. మీరు రాసేటప్పుడు కూడా టైం నోట్ చేసుకుని డిఫికల్ట్ క్వశ్చన్స్ వదిలేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మేడం. మీరు తప్పు చేశారు, నాకు సరేలే వచ్చేస్తుందని పెట్టారనుకోండి, 5 marks యూ కెన్ లాస్ట్. అంటే నెగిటివ్ మార్క్ 1 mark, మీరు చేసిన దానికి 4 marks ఉంటాయన్నమాట. ఒక ప్రాబ్లం 4 marks ఉంటాయన్నమాట. అక్కడ 4, ఇక్కడ 1, 5 marks లాస్ అయిపోతారు. మీకు వచ్చిన మార్క్స్లోంచి కూడా లాస్ అయిపోతారు. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, చెక్ ఇట్ వన్స్ అగైన్. మీరు సమ్ చేసిన తర్వాత, మార్క్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి చేయలేరు. కాబట్టి ఒకసారి నేను చేసిన సమ్స్ అన్ని కరెక్ట్గా చేశానా లేదా. తర్వాత మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలామంది పిల్లలు మార్క్ చేస్తారు, 30 మార్క్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్కిప్ చేసి రాస్తారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉంది, 4th క్వశ్చన్ ఉంది, 4th స్కిప్ చేసి 5 నుంచి మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు కంగారులో చూసుకోరు, అన్నీ రాంగ్ అయిపోతాయి. దే వోంట్ గెట్ ది ర్యాంక్. దిస్ థింగ్ వాజ్ హ్యాపెన్ ఇన్ ద 2005 సమ్ ఎక్స్ కాలేజ్. ఇట్లా మేము చాలా మంది మీద ఎక్కడైతే తప్పు చేస్తారో అవి జాగ్రత్తగా పేషెన్సీగా మనం ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్కి వెళ్తామో అట్లీస్ట్ 1 hour ముందుని వెళ్ళాలి. మన ఎగ్జామ్ టైంకి వెళ్ళారనుకోండి, ఏదో ఎక్కడో ఆబ్స్టికల్ వచ్చింది, వెళ్ళి ట్రాఫిక్లో మీరు యూ వాంట్ దట్ థింగ్ విల్ వెరీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ థింగ్. మన ఎగ్జామ్ రేపు ఉంది, అప్పుడు మీరు ఏదో ఫుడ్ తిన్నారు, ఏదో మంచి బిర్యానీ తిన్నారు, యూ వాంట్ ప్రెజెంట్ ఇన్ ద టుమారో. దిస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ సో మెనీ. ఎందుకంటే మేము ఆ హాస్టల్ క్యాంపస్లో కానీ చాలామంది చాలా ర్యాంక్ క్వశ్చన్ చూసాం. వాళ్ళు అప్పుడు దాకా బాగా ప్రిపేర్ అయ్యి లాస్ట్ 3 days భయం వల్ల పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అన్నట్టుగా మెంటల్గా, ఫిజికల్గా అన్నిటికీ రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ నేను బాగా రాయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్కి కొన్ని మోటివేషన్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. యూ కెన్ గో త్రూ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ వెరీ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను బాగా రాయగలను, నేను కంపల్సరీగా నేను క్రాక్ చేయగలను ఐఐటి ఎగ్జామ్ అన్నది కాన్ఫిడెన్స్. పిల్లలు ఏంటంటే ఐఐటి, ఎన్ఐటి, ఎంసెట్ ఈ 3 కంపారిజన్స్ వచ్చేసరికి రకరకాల కన్ఫ్యూజన్స్. వాళ్ళు ఒక డిఫికల్ట్ స్టేజ్లో ఉన్నారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏంటి, ఎలా వెళ్ళాలనేది. వాళ్ళకి ఏం బెస్ట్ సజెషన్ ఏంటి మీరు? అదే మేడం, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు లోగడ జరిగిన మార్క్స్ అన్ని కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చూసుకోండి. మీరు ఎందులో బాగున్నారో చూసుకుని ఫిక్స్ అయిపోండి. మీకు మార్క్స్ రావట్లేదు, ఫిక్స్ అయిపోయి ఎంసెట్ ప్రిపేర్ అయిపోండి. అప్పుడు ఏంటంటే మీకు ఒక 80 మార్కులు వచ్చాయి 160లోని, యూ కెన్ గెట్ ద లెస్ దాన్ 10,000. అంటే 10,000 లోపల కనుక మీకు ర్యాంక్ వచ్చేస్తే, 80 మార్క్స్ వస్తే 10,000 లోపల వచ్చేస్తుంది. అప్పుడు మీకు మంచి కాలేజ్ వస్తుంది. మీరు ఇప్పుడు కూడా నేను ఐఐటి క్రాక్ చేయగలను, ఐఐటికి ప్రిపేర్ అయ్యారు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ప్రిపేర్ అయిపోవాలి మీరు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోతే ఎంసెట్ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుంది మేడం. ఇప్పుడు ఏంటంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అంటే అక్కడ 4 months, ఇక్కడ 2 months. ఈ 6 months దాన్ని షెడ్యూల్ చేసుకోండి.
ఇప్పుడు కాలేజ్ షెడ్యూల్తో మీరు ప్రిపేర్ అవ్వలేరు, ఆ షెడ్యూల్తో మీరు ప్రిపేర్ అవ్వలేరు. ఎందుకంటే అక్కడ షెడ్యూల్ ఏంటంటే ఒక టాపర్స్ని ఆలోచించుకుని దే విల్ డిసైడ్. మనం టాప్లో ఉన్నావా, మీడియంలో ఉన్నావా, లోలో ఉన్నావా, అది మీకు తెలుసు. అది పేరెంట్కి కూడా తెలియదు. ఎందుకంటే అది ఎగ్జామ్స్ రాస్తుంది మీరే కాబట్టి యూ కెన్ చూజ్ యువర్ సెల్ఫ్. నాకు ఎగ్జామ్స్ అంతకుముందు మార్క్స్ ఎలా వచ్చాయి, ఫిక్స్ ఇట్. ఓకే, నేను ఇంకా ఐఐటి వదిలేస్తున్నాను, ఎంసెట్ ప్రిపేర్ అయిపోతున్నాను. అక్కడ ఎవరు దాంట్లో మీరు ఐఐటి ఎందుకు రాయట్లేదు, రాస్తాం కానీ రావట్లేదు మార్కులు, ఏం చేయాలి? అది స్టూడెంట్ తప్పు కాదు, పేరెంట్ తప్పు కూడా కాదు. ఇక్కడ ఎవరిది ఇన్స్టిట్యూట్ తప్ప అంటే ఇన్స్టిట్యూట్ కూడా కాదు. ముందు మనం ఐఐటీలోకి వెళ్ళే ముందు నేను పేరెంట్స్ని ఒకటే చెప్తున్నాను, రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. మీ పిల్లోని చెక్ చేయండి, అసలు ఏ లెవెల్లో ఉన్నాడు, వాడికి అసలు A+B² వచ్చా లేదా, 1/2 + 3/4 వచ్చా లేదా, అసలు ఇన్ఫినిటీస్ ఎక్కడ ఉంటాయి, 1/0 అంటే ఏంటి, 0/0 అంటే ఏంటి, ఇవేమి పారామీటర్స్ చేయకుండా నేను సమ్ ఎక్స్పర్ట్స్ని ఎవరో వచ్చారు ఐఐటీలో జాయిన్ అయితే బాగుంటుంది. ఎవరికి బాగుంటుంది, మీకా వాళ్ళకా? వాళ్ళకి బాగుంటుంది, మీకు కాదు. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ కూడా వాడికి అర్థం కాదు. 6th క్లాస్ పిల్లవాడికి మీరు ఐఐటి అని చెప్పేస్తూ ఉంటే జనరల్ నాలెడ్జ్ అక్కర్లేదా అబ్బాయికి, ఇంగ్లీష్ అక్కర్లేదా, ఇవేమీ లేదు. రోజు మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ అని, స్టాయికియోమెట్రిక్ కెమిస్ట్రీ అని, అటామిక్ స్ట్రక్చర్ అని, ఏం అర్థం ఉంది ఆ పిల్లోడికి? ఆయన ఉన్న బ్రెయిన్ చిన్న బ్రెయిన్, అందులో మీరు అటామిక్ స్ట్రక్చరు, స్టాయికియోమెట్రిక్ ఏంటిది? యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్. దాన్ని 6th నుంచి చదవాలా అంటే అందరికీ అక్కర్లేదు. ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకి అక్కర్లేదు. ఆఫ్టర్ ద 10th దే కెన్ డిసైడ్ అండ్ మూవ్ ఇట్. కానీ ఇక్కడ ఎవరికి కావాలంటే రిమోట్ విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి తెలియదు. అది ఎడిషనల్గా తీసుకోండి, అంతేగాని ఇప్పుడు ఐఐటీలోనే వస్తేనే జీవితం బాగుంటుందా? లేదు. సో మెనీ కోర్సెస్, ఎన్ఐటీస్ ఉన్నాయి, తర్వాత FHTs ఉన్నాయి, అలాగే సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, చాలా కెరీర్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే వీఆర్ ప్రెజరైజింగ్ ద స్టూడెంట్స్. మనం ఏంటంటే నాకు ఐఐటీలో రాలేదు కాబట్టి మా అబ్బాయిని జాయిన్ చేయాలి, మళ్ళీ ఇందులో కూడా ఎవరికో వచ్చింది వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ జీనియస్. ప్రతి ఒక్క చైల్డ్ కూడా జీనియస్గానే బోర్న్ అవుతున్నాడు. మనం మార్చేస్తున్నాం. ఇప్పటికి కూడా 46 years మై ఏజ్. A for Apple ఓన్లీ. ఇప్పుడు కూడా ఏ బుక్ తీసినా A for Apple. ఇఫ్ యూ కెన్ గో ఫర్ ద ఎనీ అదర్ కంట్రీ, దే ఆర్ చేంజ్డ్ ది సిలబస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కరిక్యులమ్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్కిల్స్. ఆ స్కిల్స్ ఏమీ లేవు మీకు. ఏం లేకుండా 10th అయిపోతుంది, ఇంటర్ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, క్లోజ్. బీటెక్ అయిన తర్వాత కూడా మీకు ఎక్కడైనా ఇంగ్లీష్లో మాట్లాడమంటే మై స్కూల్ నేము, మై ఫాదర్ నేము, నా కాలేజ్ నేమ్, అంతే, ఇంకేం చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఒక కాలేజ్ కానీ ఒక జాబ్ కానీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ఎంసెట్ కానీ ఏదైనా పిల్లలు ఒక స్టేజ్కి వచ్చే వరకు అన్నిటికీ రెడీగా ఉండాలంటే చిన్నప్పటి నుండి ఏ సబ్జెక్ట్స్ మీద ఏ క్లాసుల నుండి బాగా ఫోకస్ పెట్టచ్చు అంటే ఇది మేబీ స్కూల్ పిల్లలకి యూజ్ అవుతుందేమో ఈ క్వశ్చన్. ఎందుకంటే సార్ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ప్రతి స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ అని ఇప్పటి నుంచే ఫౌండేషన్స్ అని స్కూల్స్ ఏకంగా బోర్డుల మీద పెట్టేస్తున్నారు. అందరు పిల్లల మీద ప్రెషర్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్లే అండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారండి, మీరే స్టూడెంట్, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది, స్టూడెంట్ ఉంది, పేరెంట్ ఉన్నారు. ఒక స్టూడెంట్కి ర్యాంక్ రావాలంటే 3 పారామీటర్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూట్ తప్ప, మీ తప్ప, పేరెంట్స్ తప్ప. పేరెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆయన బాధ్యత ఏంటి? ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీసి ఆయన నోట్స్ రాశారా లేదా, అసలు భోజనం చేశారా లేదా, ఇవి చూడాలి. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలియదు, నోట్స్ రాసాడో లేదో తెలియదు. ఏమీ తెలియకుండా మీరు ఐఐటీలో జాయిన్ చేస్తారు, అంతా ఐఐటీ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అయిపోతే స్కూల్కి వెళ్ళి మీరు అడుగుతారు. ఎప్పుడు వెళ్తారు స్కూల్కి పేరెంట్స్? 1-2 సార్లు వెళ్తారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు స్కూల్ ఫీజు వేయడానికి, సెకండ్ ఇయర్ లాస్ట్లో స్కూల్ ఫీజు కట్టడానికి, అంతే. స్కూల్లో వేసేస్తే స్కూల్లో బాధ్యత అయిపోయిందా? ఒక్కొక్క స్కూల్లో 300 ఉంటారు, 400 ఉంటారు, 1200 ఉంటారు, 1000s ఉంటారు. ఒక ఇద్దరు పిల్లల్ని మనమే చూసుకోలేనప్పుడు మేనేజ్మెంట్ ఎలా చూడగలుగుతుంది? కాబట్టి 3 పారామీటర్స్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా 6 to 8 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మనం కూడా బంద్ చేసి, టీవీలు అన్నీ బంద్ చేసి, అసలు ఏం చదివాడు, అసలు ఈ అబ్బాయి ఏం చదివాడు, అట్లీస్ట్ టాక్ విత్ ద చిల్డ్రన్. మీరు మాట్లాడండి వాళ్ళతో. నాన్న నువ్వు ఏం తిన్నావు ఈరోజు, నాన్న నువ్వు ఏం స్కూల్లో ఏం చెప్పారమ్మా, ఇంగ్లీష్ మేడం ఏం చెప్పారు, సోషల్ మేడం ఏం చెప్పారంటే దే విల్ డిస్కస్. అట్ ద టైమ్ స్ట్రెస్ విల్ బి రిలీజ్డ్. అప్పుడు ఏంటంటే మీరు ఏం చెప్పట్లేదు, మాకు ఐఐటీలో మా అబ్బాయిని జాయిన్ చేస్తామండి. ఐఐటీలో ఎక్కడ జాయిన్ చేసావు, ఎవరికి వచ్చే డబ్బులు, ఐఐటి అంటే ఏంటి, ఎన్ని ఉన్నాయి ఐఐటీలు, ఏ సీట్స్ చాలా మందికి తెలియదు. అవును, ఇదేం తెలియకుండా మీరు అందులో ఎందుకు జాయిన్ చేస్తారు? మీకు క్రికెట్ అవ్వాలని ఉంది, లేకపోతే మీకు ఫుట్బాల్ ఆడాలని ఉంది, వాడికి ఎప్పుడు ఫుట్బాల్ మీదే ఉంటుంది ఆలోచన అంతా. వాడిని తీసుకొచ్చి ఐఐటి క్లాస్లో ఎందుకు కూర్చోబెడతావు?
వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, వాడిని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెడతాం? నీ మనీ వేస్ట్, వాడి మనీ వేస్ట్. కాబట్టి పేరెంట్స్ మస్ట్ నో అబౌట్ ద చిల్డ్రన్స్ గోల్. వాడు దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడు. దీనికి సైకోమెట్రిక్ అనాలిసిస్ అని ఎగ్జామ్స్ ఉంటాయండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్కి తెలియదు, స్టూడెంట్కి తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ మనం ఒక సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ చేసి మనం చెప్పచ్చు అనమాట, వెదర్ హీఈస్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ అగ్రికల్చర్, వెదర్ హీఈస్ ఇన్ పాలిటిక్స్, వెదర్ హీఈస్ ఇన్ సైన్స్. ఒక ఆస్ట్రోనాట్ ఫిజిక్స్ అవ్వాలంటే ఏంటి, లేకపోతే ఇది మన రాకెట్ సైన్స్ మీద ఇంట్రెస్ట్, అది టెస్ట్ పెట్టాలన్నమాట. సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ అని ఉంటాయండి. అది వీ కెన్ కండక్ట్ అండ్ అలాంగ్ విత్ దట్ మెంటర్షిప్ ఐ గాన్ త్రూ సో మెనీ పారామీటర్స్. అసలు ఐక్యూ ఎలా ఉంటుంది, ఐక్యూ టెస్ట్ ఎలా చేయాలి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ అన్ని విషయాల మీద మేము లోగడ కూడా మన ఛానల్లో కూడా చెప్పాం. మీరందరూ కూడా ప్రతి వీడియోని చివరిదాకా చూడండి. ఫస్ట్ డే చూస్తే మీకు ఏం అర్థం కాదు మేము చెప్పే కాన్సెప్ట్ ఏంటన్నది. మేము తెలుగులో ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఎవరైతే రాస్తున్నారో బోత్ తెలుగు స్టేట్స్ వాళ్ళు ఓన్లీ 3600 సీట్స్ వస్తాయండి మనకి. ఎక్కడ ఐఐటీలో ఉన్న సీట్స్ ఆన్ అరౌండ్ 18,650. అందులో మన సక్సెస్ రేషియో 1, 1, 1, 2, 2, 2 లేదా 6, 6 అని చెప్పుకునే కాలేజీలు లెస్ దాన్ 0.7. అంటే 0.7, నాట్ 1 కూడా కాదు. ఎందుకంటే ఒక 5 lakhs మెంబర్స్ రాస్తే 1% వేసుకుంటే 5,000, మనకు వచ్చే సీట్లు 3,600. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వండి. ఐఐటీకి ప్రిపేర్ అవ్వద్దు అనట్లే, ఎన్ఐటీకి ప్రిపేర్ అవ్వద్దు అనట్లే, ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి. కానీ మీ పిల్లోడు ఎందులో పర్ఫెక్ట్గా ఉన్నాడు అది చూసుకుని వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంది దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.